మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రస్తుతం ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారు? ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయింది ఎలా ఉంది? ఇవాళ షిలాంగ్ పర్యటనకు వెళ్లిన అబ్దుల్ కలాం ఆయన అనారోగ్యం క్షీణించింది. అబ్దుల్ కలాం ఒక్కసారిగా ఐఐఎం షిలాంగ్ లో ఈరోజు సాయంత్రం కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఫార్మర్ ప్రెసిడెంట్ స్టేజ్ పైన కుప్పకూలాడు, ఒక్కసారిగా కొలాప్స్ అయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ని బేతాని హాస్పిటల్, షిలాంగ్ ఉన్నటువంటి బేతాని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. క్రిటికల్ కండిషన్ ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే ఆయన నోమోర్ అనే సమాచారం వచ్చినప్పటికీ దీనిపైన ఇంకా పూర్తి స్థాయి అధికారికమైనటువంటి ప్రకటన రావాల్సింది. క్రిటికల్ కండిషన్ ప్రస్తుతం ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. షిలాంగ్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో, షిలాంగ్ లో ఉన్నటువంటి బెథానీ హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రతిలు కూడా ఇలాంటి బులెటిన్ ను విడుదల చేయలేదు. అయితే ఆయన అనారోగ్యంగా గత కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు. సురేష్, షిలాంగ్ ఎప్పుడు వెళ్లారు? ఎందుకు, అంటే ఏదైనా అధికారిక కార్యక్రమాలపై వెళ్లారా? ఎప్పుడు వెళ్లారు? వర్తసారి షిలాంగ్ ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమం చూస్తుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం షిలాంగ్ కు సంబంధించి ఒక కార్యక్రమానికి అసలు ఎందుకు ఆయన నిన్న ఇక్కడికి షిలాంగ్ కు చేరుకున్నారు. నిన్న వెళ్ళినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఐఐఎం లో సంబంధించినటువంటి స్టూడెంట్స్ తో ఆయన ఈ రోజు సాయంత్రం విద్యార్థులతో గడిపారు. స్టేజ్ పై ఆయన ఒకసారిగా కొలాప్స్ అవడంతో అక్కడ ఉన్నటువంటి ఐఐఎం సంబంధించినటువంటి అఫీషియల్స్ అందరూ స్టూడెంట్స్ వెంటనే ఏపీజే అబ్దుల్ కలాం కండిషన్ ని గుర్తు తీసుకొని వెంటనే ఆయన హాస్పిటల్ కి తరలించారు. ఆయన ఒక్కసారిగా స్టేజ్ పై కొలాప్స్ అయ్యారు. ఐఐఎం షిలాంగ్ నుంచి వెంటనే ఆయన బెథానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేశారు. ప్రస్తుతం అయితే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఏపీజే అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి ఉన్నట్టుగా తెలుస్తుంది. వైద్యులు కూడా పూర్తి స్థాయిలో ఏపీజే అబ్దుల్ కలాం ను కాపాడేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన శరీరం సహకరించట్లేదనే సమాచారం అయితే అంతే. దీనిపైన ఇంకా పూర్తి స్థాయి అధికారికమైనటువంటి సమాచారం వైద్యులు బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత తెలిసే అవకాశాలు ఉన్నాయి. సురేష్, ప్రస్తుతం ఏ హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? డాక్టర్స్ ఏమైనా బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఆయన హెల్త్ కి సంబంధించి? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నట్టుగా తెలిసినటువంటి సమాచారం ఐఐఎం షిలాంగ్ లో కార్యక్రమానికి అటెండ్ అయ్యేందుకు వెళ్లారు. షిలాంగ్ లో ఉన్నటువంటి బెథానీ హాస్పిటల్లో ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వైద్యులు ప్రస్తుతం ఏపీజే అబ్దుల్ కలాం ను పూర్తి స్థాయిలో కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్టు తెలుసుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉండడం కారణంగా మెడికల్ బులెటిన్ ఎలాంటిది రిలీజ్ చేయలేదు. ఐఎం షిలాంగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుని ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.